వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. పంజాబ్ విద్యార్థి నవదీప్ సింగ్ మొదటి ర్యాంకు సాధించాడు. మొదటి 10 ర్యాంకర్లలో 3 పంజాబ్ విద్యార్థులు ఉండగా తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. ప్రొద్దుటూరుకు చెందిన మాన్వితకు 14వ ర్యాంకు, మంగని దీపికకు 24, సాధినేని నిఖిల్ చౌదరికి 57వ ర్యాంకు వచ్చింది. దాదాపు 10.5 లక్షల మంది విద్యార్థులు హిందీ, ఆంగ్ల భాషల్లో నీట్ పరీక్షకు హాజరు కాగా ప్రాంతీయ భాషల్లో సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు సిబిఎస్ఈ వెల్లడించింది. మే 7న నిర్వహించిన పరీక్షలో హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రశ్నపత్రాలు ఒకేలా ఉన్నాయని, ఆంగ్ల, తమిళ ప్రశ్నపత్రాల మధ్య వ్యత్యాసాలున్నాయని పలువురు తమిళ విద్యార్థులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఫలితాలను విడుదల చేయరాదంటూ తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సిబిఎస్ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా ఇటీవల విచారించిన న్యాయస్థానం మద్రాస్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. వీలైనంత త్వరగా ఫలితాలను విడుదల చేయాలని సిబిఎస్ఈని ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇవాళ ఫలితాలను వెల్లడించారు.